సినిమా ప్రేమికులకు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం ద స్ట్రేంజర్స్ చాప్టర్ 1. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2008లో వచ్చిన ద స్ట్రేంజర్స్కి రీబూట్ మూవీ సిరీస్లో ఫస్ట్ మూవీ. మూవీ చూశాక నాకు అసలు ఎందుకు తీశారు సార్, ఇది అవసరమా అనిపించింది. నాకు పర్సనల్గా 2008 ద స్ట్రేంజర్స్ మూవీ నచ్చుద్ది. దానికి రీబూట్ అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ కార్బన్ కాపీ దింపేశారు. అట్లీస్ట్ ఎంగేజింగ్గా అయినా తీసారా అంటే అది లేదు. ఈ రీబూట్ సిరీస్లో టోటల్ 3 మూవీస్ ప్లాన్ చేశారంట. నాకు తెలిసి ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ చూసి అవి ఆపేసి ఉంటారు. అసలు ఈ మూవీ ఏ పాయింట్లోనూ నచ్చదు, ఫ్లాట్గా వెళ్తుంది మూవీ. ఈవెన్ ఆ క్లైమాక్స్ కూడా ఇంతేనా, అయిపోయిందా అనిపిస్తుంది. ఒక 30 మినిట్స్ లైన్ పట్టుకుని ఏం చేయాలో తెలియక లాగి తీశారు మూవీని. మూవీ జోనర్ హారర్ థ్రిల్లర్. ఒక్క సీన్ కూడా హారబుల్గా కానీ థ్రిల్లింగ్గా కానీ ఉండదు. కంప్లీట్ ఫెయిల్డ్ మూవీ. ఇక ప్లాట్ ఏంటంటే, రయాన్ అండ్ మాయా లాంగ్ ట్రిప్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక విలేజ్లో ఫుడ్ కోసం ఆగుతారు. ఫుడ్ తిన్నాక వాళ్ళ కార్ స్టార్ట్ అవ్వదు. రిపేర్ చేయడానికి టైం పడుతుంది అంటే నైట్ అక్కడే స్టే చేస్తారు. విలేజ్కి దూరంగా ఉన్న ఒక ఎలోన్ హౌస్లో. అక్కడ ఒంటరిగా ఉన్న వీళ్ళ పైన 3 స్ట్రేంజర్స్ మాస్క్ పెట్టుకుని ఉన్న వాళ్ళు అటాక్ చేస్తారు. ఆ స్ట్రేంజర్స్ దగ్గర నుండి రయాన్ అండ్ మాయా ఎస్కేప్ అయ్యారా లేదా అన్నదే ప్లాట్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, మాయా క్యారెక్టర్ చేసిన అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది. రయాన్ కూడా ఓకే. బట్ మూవీలో మ్యాటర్ లేకపోతే ఆ పర్ఫార్మెన్సెస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? మూవీలో టెన్షన్ బిల్డ్ చేయలేకపోయారు, ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయారు. ఆ కిల్లర్స్ క్యారెక్టర్స్ కూడా వీళ్ళు ముందున్నప్పుడు అటాక్ చేయడం మానేసి తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటారు. మొత్తానికి ద స్ట్రేంజర్స్ చాప్టర్ 1 కంప్లీట్లీ నాట్ రికమెండెడ్ టు వాచ్. బట్ ఇఫ్ యూ వాంట్ ట్రై దిస్ టైప్ ఆఫ్ ప్లాట్ మూవీస్ యూ కెన్ వాచ్. అది కూడా 2008 ద స్ట్రేంజర్స్ చూడకపోతే ట్రై చేయండి. కమింగ్ టు రేటింగ్స్, IMDb 4.6, రొటీన్ టమాటాస్ 21%, గూగుల్ యూజర్స్ 54% లైక్ దిస్ ఫిలిం. మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. 1 అవర్ 32 మినిట్స్ మూవీ. మూవీలో ఒక కిస్ సీన్ తప్ప నో అడల్ట్ కంటెంట్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్. Why are you doing this to us? Because you're here.